హాయ్ ఎవ్రీవన్, ఎంతో టేస్టీ అయిన పొటాటో మిల్ మేకర్ కర్రీ రైస్లో అండ్ చపాతీ రోటీ వేసుకొని తింటే ఉంటుంది. వావ్, మీరు కూడా ట్రై చేస్తారా? లెట్స్ టు స్టార్టెడ్ పొటాటో మిల్ మేకర్ కర్రీ. వెల్కమ్ టు సాయి హారిక టాక్స్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. ఆనియన్ పీసెస్ దోరగా వేయించుకోవాలి. ఆనియన్ పీసెస్ ఎక్కువ వేసినట్లయితే గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. అలానే ముందుగా కట్ చేసి ఉంచుకున్న గ్రీన్ చిల్లీని వేసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నా నేను. నెక్స్ట్ కాజుని వేసుకోవాలి. అంటే కాజు అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే వేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకుని వేసి కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా దోరగా వేయించుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో పీసెస్ని కూడా వేసుకోవాలి. వేసి మరలా ఒకసారి కలుపుకోవాలి. రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆనియన్ పీసెస్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్ పీసెస్లో వేయించుకున్న ఆనియన్ పీసెస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని వేయించుకోవాలి. ఒక గిన్నెలో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని 1 కప్పు మిల్ మేకర్ని వేసుకొని నానబెట్టుకోవాలి. హాట్ వాటర్లో వేయనవసరం లేదు, నేనైతే కోల్డ్ వాటర్లో వేసాను. ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచుకున్న పొటాటో పీసెస్ని ముందుగా వేయించుకుంటున్న ఆనియన్ పీసెస్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. పొటాటో పీసెస్ అడుగంటనివ్వకుండా చూసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీయాలి. మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల అడుగు అనేది అంటదు. కర్రీ అడుగంటనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూపిస్తున్న విధంగా ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా, అవి వాటర్ని పిండి కర్రీలో వేసుకోవాలి. కర్రీలో వేసుకున్న మిల్ మేకర్లు వాటర్ పిండడం వల్ల అవి ముక్కల కింద అవ్వవు. మిల్ మేకర్ కింద ఉండాలి అంటే వాటర్ పిండి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న మిల్ మేకర్ పొటాటో కర్రీ పైన మూత పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత మూత తీయాలి. మూత తీసిన తర్వాత ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగు అంటనివ్వకుండా చూసుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కలుపుకొని
మరలా ఉడికించుకోవాలి. కర్రీ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీ అయిన పొటాటో మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. లాస్ట్లో కొత్తిమీర అనేది చల్లుకోవాలి. వావ్, ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ పొటాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. వేడి వేడి రైస్లో లేదు అంటే చపాతీ, పూరి, రోటీ దేనిలోకైనా ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే వావ్ అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.